ఆదర్శ మిత్రుడు. నందనవనంలో నివసించే హరియత్ చిలుక, మంగళ ఉడతలకు మంచి మిత్రత్వం. నది ప్రక్కనే గల మామిడి చెట్టుపై వారు నివసించేవారు. హరియల్, ఇక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఒక పొలం ఉంది. మనం అక్కడికి వెళ్ళి ఆహారం సేకరిద్దాం. పదా పంద వెళ్దాం. పద పద. అరే వా, నిజంగా చాలా ధాన్యపు గింజలు ఆహారం ఉన్నాయి. అవి గింజల్ని తినడం ప్రారంభించాయి. అదే సమయంలో ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుముల మెరుపులతో వర్షం మొదలైంది. ఉడత పొలాలపై నుండి వేగంగా పరిగెడుతోంది. హరియత్ ఎగురుతూ తన గూటికి చేరుతోంది. మరోవైపు ఉడత తన చెట్టు బొరియ వైపుకు తొందరగా పరుగు తీయసాగింది. ఈ హడావిడిలో చెట్టుపై నుండి జారి నేలపై గల రాయిపై పడిపోయింది. భయపడవద్దు మంగళ్, భయపడవద్దు. ఇది మామూలు దెబ్బే, 2-3 రోజుల్లో తక్కువైపోతుందిలే. అది సరే, నా చెట్టు బుర్రలోకి నేను ఎలా చేరుకునేది? ఆకలితో నా పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారేమో. మంగళ్, నీవు కొంచెం ఓర్పుగా ఉండు. నేను నిన్ను నీ చెట్టు వద్దకు తీసుకెళ్తాలే. హరియల్ ఒక తాడును తీసి మంగల్కు ఇచ్చింది. మంగల్ తాడును బిగించి పట్టుకుంది. హరియల్ తాడు 2వ కొనను తన 2 కాళ్ళతో గట్టిగా పట్టి ఉడతతో సహా ఎగిరింది. ఈ విధంగా ఉడతను దాని నివాసం వద్ద వదిలిపెట్టింది. మంగళ్, నీ ఆరోగ్యం బాగుపడేంత వరకు నీకు, నీ పిల్లలకు భోజనం ఏర్పాట్లు నేను చేస్తాలే. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను భోజనం తీసుకొస్తా. ఆ చెట్టు మొదల్లో ఉన్న ఒక బిలంలో నివాసం ఉంటున్న పప్పు, ఎలుక వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణంతా విని, హరియల్ ఎంతో బుద్ధిశాలి, స్నేహం విలువ తెలిసినట్టు మంచి చిలుక. హరియల్ మంగళీలతో నేను స్నేహం ఎందుకు చేయకూడదు? ఎప్పుడైతే హరియల్ మంగల్ కొరకు భోజనాన్ని తీసుకొని వచ్చిందో పప్పు మంగల్తో మాట్లాడుతూ కనిపించాడు. నేను కూడా మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. పప్పు, హరియల్, మంగళ్ళు స్నేహితులయ్యారు. పప్పు, హరియళ్ళు మంగల్ కొరకు ఆహారాన్ని సేకరించి తీసుకొచ్చేవారు. వాళ్ళు ముగ్గురు కలిసి మంగల్ పిల్లలతో కలిసి భోజనం చేసేవారు. మంగల్ ఆరోగ్యం బాగవుతోంది. కొద్ది రోజుల తర్వాత వేటగాళ్ళు పొదల్లో వలలు పన్నడం ఆ ముగ్గురు గమనించారు. అరే, అక్కడ కొందరు వేటగాళ్ళు వలలు పన్ని ధాన్యపు గింజలు ఎరగా చల్లుతున్నారు. మనం పక్షులన్నిటినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిద్దాం. పప్పు తోటి ఎలుకల వద్దకు వెళ్ళి వేటగాళ్ళ గురించి చెప్పింది. అక్కడ మంగల్ కూడా ఉడతలందరినీ తీసుకురావడానికి వెళ్ళింది. హరియల్ వనంలోని మిగతా పక్షులన్నింటికీ ఈ వార్తను తెలియజేసింది. కాసేపట్లోనే అక్కడికి ఎలుకలు, ఉడతలు గుంపులుగా వచ్చాయి. అవన్నీ కలిసి వలల్ని కత్తిరించడం ప్రారంభించాయి. మరుసటి రోజు ఉదయమే వేటగాళ్ళు వచ్చి వలల్ని చూసి, అరే, మన వలలు కత్తిరించబడి ఉన్నాయే, ఇదేంటి? ఎన్నాడా మన పథకం బెడిసికొట్టింది. అక్కడి నుంచి ఆ కత్తిరించబడిన వలలు తీసుకుని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వనంలోని పక్షులు హరియల్, మంగల్, పప్పులకు ధన్యవాదాలు తెలుపుకున్నాయి. మా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు మిత్రులారా. మీలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. అందుచేత మేమంతా ఈ రోజు నుండి మీతో స్నేహం చేస్తాము. పిల్లలారా, అర్థమైందా? ఆదర్శమిత్రుడంటే కష్ట సమయాల్లో కూడా తోడుగా ఉంటాడని అర్థం.